వాల్ టెక్స్చర్ చేశాక దానికి శాండింగ్ ఎలా చేయాలి అండ్ పెయింట్ ఎలా అప్లై చేయాలి, పెయింట్కి ముందు ప్రైమర్ అనేది ఎలా అప్లై చేస్తామో అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. నమస్తే, నా పేరు మధు, మీరు చూస్తున్నారు మ్యాజిక్ క్రాఫ్ట్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వర్క్ వచ్చేసి మేడం స్టోన్ వర్క్ వచ్చేసి గ్రే కలర్ వేస్తున్నాం మేడం. బ్యాక్గ్రౌండ్ గ్రే కలర్ వేస్తున్నాం. అప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రిక్స్ అనేవి మనకి బ్యాక్గ్రౌండ్ డార్క్ అనేది ఉండేసరికి బ్రిక్స్ అనేది డివైడ్ చేస్తాం నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు ప్రస్తుతానికి డార్క్ గ్రే అనేది అప్లై చేస్తున్నాం మేడం. ఇది ఫస్ట్ అండ్ సెకండ్ కంప్లీట్ అయిన తర్వాత దీనికి చేయాల్సిన డివైడ్ చేయాల్సిన పెయింట్ వేరే ఉంటుంది, దానికి నెక్స్ట్ వీడియోలో పెడతాం. ఇది స్టోన్ టెక్స్చర్ కాబట్టి ఆ లుక్ రావడానికి మీరు గ్రే కలర్ ఎంచుకున్నారా? యా మేడం, అవును. దీనికి ముందు మీరు ప్రైమర్ అప్లై చేశారా? దీనికి ముందు టెక్స్చర్ మీద ప్రైమర్ అనేది అప్లై చేయడం జరిగింది. నెక్స్ట్ అనేది ఇప్పుడు బేస్ అనేది మనకి గ్రే కలర్ అనేది అప్లై చేయడం జరుగుతుంది మేడం ప్రస్తుతం. సో అది డ్రై అయ్యాక దాన్ని రబ్ చేసి శాండ్ పేపర్ తోటి ప్రైమర్ వేసి ఇప్పుడు కలరింగ్ చేస్తారు కదా మేడం. స్ట్రక్చర్ పెట్టిన తర్వాత ఇది డ్రై అవ్వాలి. డ్రై అని ఇచ్చేసి శాండింగ్ చేయాలి. శాండింగ్ పేపర్తో కొట్టిన తర్వాత అప్పుడు మనం దీన్ని మామూలుగా క్లీన్ చేసుకుని బ్రష్తో క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు ప్రైమర్ వేసుకున్న దాని మీద అప్పుడు కలర్ అప్లై చేసుకోవాలి. ఈ సింగిల్ కోట్ వేస్తారా, డబుల్ కోట్ వేస్తారా? ఇది డబుల్ కోటింగ్ వస్తుంది మేడం. సింగిల్ కోటింగ్ లేయర్ లో ఏంటంటే మనకి కవర్ అవ్వదు. ఏరియాలో అక్కడక్కడ పొడలు రావడం, అక్కడ తెలుపు రావడం, షేడ్ కింద రావడం అనేది జరుగుతుంది. సెకండ్ కోటింగ్ పడేసరికి మనకి క్వాలిటీ అనేది వచ్చేస్తుంది మేడం, కవర్ అవుతుంది.